హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు. అసలు ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మూడు వద్దు పీడే ముద్దు పార్ట్ 10 అన్నమాట. దోస్తులు, ఈ సిరీస్ ని ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇలాంటి సపోర్ట్ నుంచి ఆశిస్తున్నాం కాబట్టి మేము కష్టపడడానికి రెడీగా ఉంటాము. మీరు సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేము కష్టపడడం, మీరు సపోర్ట్ చేయడం, అది ఏంటంటే మేము చాలా ఇష్టంగా మీకోసము ఫుల్ లెంత్ వీడియో, ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం తీసుకొస్తాము. దాన్ని మీరు వీడియో చూసి నచ్చితే చిన్న లైక్ చేసి హార్ట్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ టైం పాస్ అనిపిస్తే వీడియోస్ కూడా షేర్ చేయొచ్చు. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వంట ఏం చేస్తున్నావే? కూర ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేయాలి కదయ్యా. పప్పు పచ్చిపులుసు మసాలా పెడదాం అనుకుంటున్నా. ఎందుకు, ఏం కావాలి నీకు? ఏం చేయాలి? ఏం లేదే, నీ ఇష్టం వచ్చింది చేయి, నిమ్మలంగా తిందాం. అదే అంటున్నా, నీ బిడ్డ వచ్చిందని చికెన్ మటన్ తీసుకొద్దామని ఉరుకులాడతాం అనుకుంటున్నా. వద్దు వద్దు, దానికి 4 రోజులు ఉంచుకొని ఎండబెట్టాలి. ఏం తెలియకుండా దాన్ని మెల్లమెల్లగా నాకు ఏం గతి లేదా నన్ను ఇట్లెందుకు చూస్తూ చిన్న సూప్ అన్నట్టు గట్లనే వేయాలి. అప్పుడు సెట్ అవుతుంది. అది లేకుంటే కాదయ్యా. అన్ని నెలలు తెచ్చిపెట్టి మేపినామనుకో, అయ్యో మా అమ్మాయి నన్ను మంచిగా జాగ్రత్తలు చూసుకుంటారు, ఎంత తప్పు పని చేసినా నా వాళ్ళే అని గట్లా మళ్ళీ తప్పుడు పనులే వేస్తుంది. అందుకే దాన్ని అందులో పెట్టాలి. అవ్వే, నువ్వు అన్నమాట నిజమే నిజమే. గట్ల చేస్తేనే దాని గుణం కుదురుతుంది కదా. అవ్వయ్య, మరి దాని గుణం కుదరాలంటే మన విలువేందో, అందరి విలువేందో తెలిసి రావాలి. ఇప్పుడు అల్లుడు విలువ తెలిసి రావాలని మన ఇంటికి పంపించిండు. వద్దంటే వద్దు నాతో సంసారం చేయడానికి పంపించిండు. ఇప్పుడు ఆయన విలువ తెలుస్తుంది కదా. 4-5 రోజులు ఇక్కడ మనము నరకం చూపిస్తే. అదే మీది మాటకు నరకం చూపిస్తట్టే చేయాలనే. ఏదో ఇష్టం లేనట్టే చేస్తే అప్పుడు అమ్మో నేను తప్పుడు పని చేసినానే, నా వాళ్ళు ఇట్లా దూరం పెడుతురని ఇక దాని బుద్ధి దానికే వస్తుంది కాదు. అవ్వయ్యా, అగో యాదిల్లే ఉన్న జూని బిడ్డే. ఏమైంది నాయన? నా గురించే మాట్లాడుకుంటున్నారు నువ్వు అమ్మ? ఏం లేదు, నీ గురించి ఏం లేదు. అవునా, మరి ఎందుకంటున్నావే అమ్మా నీ బిడ్డ యాదిలు ఉందని? ఏం కూర చేస్తున్నావే? జర ఒట్టి చేపలేసి ఉల్లిగడ్డ టమాటాలు ఉండరా అదే? అంతేనా? ఇంకా అదొకటి తక్కువ ఉన్నది బిడ్డ. ఒట్టి చేపలు వేసి కమ్మగా తీయగా తిండ్లు తినాలనిపిస్తున్నది. అంత సీన్ లేదు. ఒట్టి చేపలు మా దగ్గర లేవు, అయినా నూనె సరిగ్గా లేదు. నూనె సరిగ్గా ఉంటేనే ఆ కూర కమ్మగా కుదురుతుంది. పచ్చి పులుసు మసలా పోదాం అనుకుంటా, చప్పుడు తక్కుతుంది. అవన్నీ కమ్మగా తీయకుండా పెట్టాలంటే నా నుంచి కాదు. అదేంటి, ఇన్ని రోజులు అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఎంత ప్రేమగా వలకరించేది, ఎంత ప్రేమగా చూసుకునేది. కావాల్సిన ఉంటారు చెప్పు బిడ్డ అని పిల్లలకు నచ్చింది, నాకు నచ్చింది, అందరికి నచ్చిన ఈ 4-5 రకాల కూరలు చేసి పెట్టేది. ఇప్పుడు నూనె లేదు, ఆయన నూనె సరిపోదు, పచ్చి పులుసు మసలా పోస్తానంటున్నావు ఏందమ్మా? ఏమైంది? ఏమవుతుందమ్మా? ఏం కాలేదు. నూనె లేదని చెప్పిన, మేమే కరువులలో ఉన్నాము, మాకే బతుకుతందుకే కష్టం ఉన్నది. ఇక నిన్ను చదవాలంటే మా నుంచి ఏదవుతుంది? అంతేనా అమ్మా? సరే సరే తీ, నన్ను సాతానికి కష్టమవుతుంది కదా, కన్న బిడ్డను ఇంత మాటలు అంటారు. సరే సరే తీ. ఓ అమ్మ, అమ్మకు నచ్చిన వంట చేసి పెడుతుంది, సప్పదట్ట తినాలి అంతే. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆయనతో చేసి పెట్టది, చేసుడే మా ఎక్కువ. నాయనా, నువ్వు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? అట్లున్నదా కథ? సరే సరే, మంచిది. అరే ఏమైందిరా, 2-3 మాటలకే పోతున్నావు బయటికి? కడుకోపోతుందివు గాని. సరే. మస్తు అన్నవే, ఒక్కటే దెబ్బకు పొల్లకు మనసు ఇరిగిపోయినట్టే మాట్లాడినావు. నిజంగా గట్లనే మాట్లాడాలి, నీ ఐడియా బాగానే ఉంది. అదే ఇంత దూరం తీసుకొచ్చినామో బిడ్డకు వారం రోజులలో గుణం కుదురుతుందా కుదరదా, ఎట్లా చేయాలి ఏం కథ అని నేను నిన్న నుంచి ఆలోచిస్తున్నా. నాకు దమాకు పట్టలే కానీ నువ్వు బాగానే ఆలోచించినవేమే. అంటే దూరం పెట్టినట్టు ఆమెకు నచ్చని మాటలు మాట్లాడితే అప్పుడు ఆమెకి భయం పుట్టుకొస్తుంది. ఇదేంది నన్ను ఇట్లా చేస్తారు, ఇంత హీనంగా అవుతుంది బతుకని. అప్పుడు ఆమె బతుకు మీద ఆమెకే విరక్తి పుడుతుంది కదనే. మంచిగా ఉన్నదే నీ ఐడియా. మరేంటయ్యా, ఎన్నిసార్లు ఎన్ని శిల్క పలుకులు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత బాధపడ్డా అది మనం మారుతున్నదా? పెళ్లి కాకముందుకు ఎట్లా చేసిందో పెళ్ళైన కలిసి ఇట్లనే చేస్తుంది. ఇంకెన్నడయ్యా అది మారేది? అవ్వ, మనకేం అవసరం ఉంది దాంతో? ఏదో ఒక అన్నందుకు బాధపడాల్సి వస్తుంది తప్ప ఇక మన అల్లుడు బాధపడే కంటే మన బాధ ఎంత కాదయ్యా. 10 ఎక్కువ బాధపడుతుండే ఆయన. ఆయన బాధలో మనది ఎంత కానీ. అందుకే ఇక ఆయన కోసం మనము బాధపడాలయ్యా. అలా సంసారం నిలబెట్టాలి ఆ పిల్లగాని కోసం. సరే ఇక మళ్ళీ బాధపడక కానీ చేసి ఏముంటాయి, ఈ దెబ్బన ఆకలి అవుతున్నట్టుంది, అందుకే తిరిగిపోయింది ఇళ్ళకు.
చేయి రెండు ఒట్టి చేపలు అంటే ఏంచి పెట్టి అలాగా. ఆగు ఆగు చూసినవా, బిడ్డ మీద ప్రేమ ఎవ్వడొద్దన్న ఉరికొస్తూనే ఉంటది. నాకు ఎరకనయ్యా చిన్నప్పటి సంది బిడ్డ అంటే పానం చూస్తుంటివి. ఇప్పుడు చూసినవా తల్లిదండ్రుల ప్రేమనే యాద్ చేస్తలేదు, తల్లిదండ్రుల మాటనే దూరం పెడుతుంది. ఇక నువ్వు చూడు ఇంతసేపు సీరియస్గా మాట్లాడినా ఇప్పుడు బిడ్డ మీద దోలాడుతూనే ఉంది చూడు సాటుగా. గట్లుంటది ఏ తల్లిదండ్రుల ప్రేమనైనా పిల్లల మీద. మన పిల్లలు ఎన్ని లంగ పనులు చేసినా దొంగ పనులు చేసినా చెప్తే ఇన్నా ఈనకున్నా ఇక పిల్లల మీద ప్రేమ అలాగనే ఉంటది. వాళ్ళ ముందు రెండు మాటలు తిడతారు, వాళ్ళ భోగనాలను దోలాడతారు కదా దోస్తులు. ఇసంటి మస్తు ఫ్యామిలీ జరుగుతూనే ఉంటాయి. కామెంట్ చేయరు. ఏం చేయాలో ఏం కథనో నాకు ఏం అర్థమైతే లేదు. ఆడ ఆయనతో బాధ ఉందని ఈడికొస్తే మా అమ్మ నాయన కూడా నన్ను దూరం పెట్టబట్టే. ఎప్పుడు ఇష్టం వచ్చిన కూరలు బువ్వలు ఏం తింటో బిడ్డ నడుచుకొని పొద్దుగాల ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మేము ఉన్న రోజులు చేసి పెట్టేది. ఇప్పుడు చూడు అమ్మ ఉట్టి చేపల కూర ఉండంటే లేదు లేదు అని అంటుంది. ఎందుకో గంట విసుకొస్తుంది నా మీద వాళ్ళకు. జిల్లేలమ్మ జిట్ట పిల్లో పాల పిట్ట, జిల్లేలమ్మ జిట్ట పిల్లో పాల పిట్ట, సిలక 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 సితరాంగి సిలక. అయ్యో సరిత ఎప్పుడు వచ్చినవురా, బాగున్నావా? బాగున్నావా? బాగున్నా సరిత. ఎప్పుడు వచ్చినావు? నిన్న సాయంత్రం వచ్చినదనే. అవునా, పిల్లలేరురా మరి? నిన్న సాయంత్రం నుంచి అసలు లొల్లికి తినిపిస్తలేదు. ఎప్పుడొచ్చినా మా ఇంటి దాకా వచ్చేది పిల్లలు. ఇంకా లేవ్వలేదా? జ్వరాలు ఇట్లా వచ్చినాయా? పండుకొని ఉన్నారా ఏంది? లేదు లేదు వదినే, ఇంటికాడనే ఉన్నారు. పిల్లలను తీసుకురాలే, ఒక్కదాన్ని వచ్చిన. అరే అదేంది, పిల్లల్ని పెట్టి ఎప్పుడు రావు కదా, ఏదైనా లొల్లి పంచాయలు అయితేనే వస్తావు కదా గట్లా. మళ్ళీ ఏమన్నా అయ్యిందా ఏంది నీకు అన్నకు? లేకపోతే మీ అత్తగారికి గిట్లా అయ్యిందా? మా అత్తగారు ఇక్కడ ఏడున్నారు వదినే. మా బావ వాళ్ళ ఇంటికాడనే ఉన్నారు. మా బావని చూసుకుంటూనే ఉన్నారు. ఆయన ప్రాణం బాగలేకుండే కదా. ఇక ఏం పంచాయతీ కాలేదు, నిమ్మరంగానే ఉన్నాం. కానీ ఇక పిల్లలకు స్కూల్ ఉందమ్మా, మేమేం రాము, నువ్వే పోయిరా అని చెప్పారు. అందుకే వచ్చిన వదినే. దీని ముఖానికి మళ్ళీ గనక అరేంజ్ చేసిందో, చెయ్యొద్దన్న పని మళ్ళా చేసినట్టుంది. అందుకే మూడు రెండు దెబ్బలు తన్నేసి పెట్టి పంపినట్టుండి అమ్మగారింటికి. ఇది చెప్పుకుంటలేదు. దీని లెక్కలు దీని శాఖలు ఎక్కడ పోతాయి? మారతా అది మారదు జన్మల. ఏమైంది వదినే, తలకాయ కిందికేసి మాట్లాడుతున్నావు, నోటి నోట్లో గులుక్కుంటున్నావు? ఏం లేదురా. కనీసము అన్న దించిపోయిందా, లేకుంటే మీ అమ్మ మీ నాయననే తోలుకొచ్చిర్రా, లేకుంటే నువ్వు ఒక్కదాన్ని వచ్చినావని ఆలోచిస్తున్నా గంతే. అవునా, అమ్మ నాయన చూద్దామని వచ్చిర్రు పిల్లల్ని. నన్ను ఇక అట్నే రారాదు బిడ్డ, పిల్లలు వస్తే అట్టు వేరు వాళ్ళకి బడి ఉంది కదా అని తోలుకొని వచ్చిర్రు. గట్ల వచ్చినది. ఆహా అవునా, సరే సరే. మీ అమ్మ నాయనేరి తిన్నవా లేదా మరి? ఇంకా తినలేదు వదినా, తినాలి. నువ్వు తిన్నావా? తిన్నా ఇప్పటిదాకా నా అమ్మ నా చేతుల మీదదే కదా సంసారము. వండుకొని తింటా నిమ్మలంగా, నచ్చిందల్లా తింటా. లేకుంటే మా అమ్మ నాయన అదో ఇదో వండి పంపిస్తూనే ఉంటారు. ఎంత దూరం రా, దగ్గరనే కదా. ఇంకా అలాంటే నాకు ఇష్టమైన మీద ఇంకా ఎక్కువ ప్రాణమాలకు. ఏదంటే అది చిట్కలు అడిగింది పంపిస్తారు. అవునవును, మా అమ్మ నాయన కూడా నచ్చింది చేస్తారు అది నాకు. అవునవును, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. అమ్మ నాయన ఇట్లా మాట్లాడతలేనట్టే కొడుతున్నది కానీ మీది మాటకు అట్లా చెప్తున్నావు. సరేరా మరి పోయొస్తా. సరే వదినే. అగో అమ్మగారింటికి వస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. పిల్లల్ని తీసుకొని వస్తానన్నా అయ్యో పిల్లల కోసం తీసుకొచ్చినట్టుంది, అమ్మమ్మ నేను చూద్దామని వచ్చినట్టు అని గట్లా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక్కదాన్ని వస్తే ఎంత డౌట్ పడుతున్నారు చూడు. ఈ అవ్వ నలుగుట్ల నవ్వుల పాలైతుంది. ఈ బతుకు పాడుగాను సస్త నిమ్మలం ఉంటుండొచ్చు నా పాలానికి. అది చూసినవా, మా వదిని ఎప్పుడు వచ్చిన గిట్ల సూటిపోటి మాటలు మాట్లాడి నన్ను మనసు అంత బాధ పెడుతుంది. వాళ్ళ అమ్మగారేమో చక్కగా చూస్తున్నట్టు నా అమ్మగారు చూడనట్టు అగో ఇట్లా మాట్లాడుతుంది. మొక్క మీదనే అనేస్తుంది. నా అమ్మగారు ఇట్లా ఇంతకుముందు నన్ను మంచిగా చూసుకునేది, ఇప్పుడే తూ షీషి అన్నట్టు చూస్తారు. అయినా నేను మంచిగా ఉంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. దాని గురించి నేనేంది భయపడేది? పెరుగల్ల పెద్దిరెడ్డి ఈ బిడ్డను ఓ రామశిలుక, గౌరాలే నన్ను పెంచనే ఓ రామశిలుక. హే హే. ఓ తాత, బిడ్డ మీద ప్రేమ ఎక్కువైనట్టుంది కదా. అవునవును సరిత, నా బిడ్డ అంటే నాకు పానమని ఊరందరికి ఎరుకనే నాయి. అవు గాని ఎప్పుడొచ్చినవురా, కంటికే కనిపించలేదు మనవరాలా. నిన్న పొద్దుకంగా వచ్చిన తాత. అందరు బాగున్నారా? కవిత ఎక్కడున్నది? అమ్మగారింటికి వచ్చిందా, అత్తగారింటి కాడ ఉన్నదా? అమ్మగారింటికి వస్తాందుకు, అమ్మగారింటికి ఆడుంటాందుకు ఆమెకేం బాధ పట్టిందిరా, ఆమెకేం కర్మ పట్టిందిరా. అత్తగారు మంచిగా చూసుకునేటోళ్ళు ఉన్నారు, బంగారం ఒలి చేస్తారు నా బిడ్డని. నేను ఎంతెంత గౌరవంగా పెంచినో, ఎంతెంత చూసుకున్నానో అంతకు మించి చూసుకుంటారు వాళ్ళ అత్తగారు. వాళ్ళ మామ అయినా వాళ్ళ అత్తమ్మ అయినా ఆ మా అల్లుడైనా మంచిగా చేస్తారు. ఆమెకేంది బిడ్డ, అమ్మగారింటికి వచ్చి ఎంత బాధ పట్టలే ఆమెకు. అంతే అంటవా తాత? అవును అవును, ఆమెకేం బాధ పట్టిందిలే. అవ్వ
పెళ్లి కాక ముందుకు ఎన్ని కథలు పడ్డది ఈ బిడ్డ. ఇప్పుడు చూడు నా బిడ్డకి ఏం తక్కువ మంచిగా చూసుకుంటారా అంటుండు. ఎన్ని కథలు పడ్డదో వాళ్ళ బతుకులు నిమ్మలంగా ఉన్నాయి. మంచి అత్తగారు దొరికిరు, మంచి సంసారం అయ్యింది. నా బతుకు చూడు ఆగభాగం అయ్యింది. వీడు ఇప్పుడు చూడు ఎన్ని బిల్డప్లు ఇస్తుండో. అలా బిడ్డ ఎన్ని కథలు పడ్డది ఇంకేమేరక. హావు కానీ ఓ మన్మరాల, ఈ మధ్య నెలకోసారి వారంకొకసారి అమ్మగారింటికే వచ్చిపోతున్నావు. ఏమైంది? మొగడు ఇట్లా చక్కగా చూసుకుంటలేడా? రాసి రంపన పెడుతుర్రా? ఏమైనా కథలు ఇట్లా పడుతున్నావా ఏంది? ఆ, కథలు పడుతున్నావా అంటావు? ఏం మాట్లాడుతున్నావు తాత? అంత సేమ్ లేదు, అట్లేం లేదు. ఏ గట్ల కాదు మన్మరాల, గింతదానికి అంతదానికి ఫీల్ కాకు కానీ. ఆహా, మా మన్మడికి ఇట్లా ఏమైనా లొల్లి పంచాలు పెట్టుకుంటా పిల్లల్ని ఇచ్చిపెట్టి ఒకదానికి వచ్చినవని గట్ల మజాక్ అడుగుతున్నా. ఏం లేదు ఉత్తగానే చూసిపోదాము. అమ్మ నాయనకు పానం బాగలేదంటే గట్ల 4-5 రోజులు అలా సేవ చేద్దామని వచ్చిన. దాదానికి గట్ల మాట్లాడతారేది. ఓ అమ్మో, ఈ ఊరోళ్ళు ఒకటంటే 10 పుట్టిస్తారు నాయనో. అందుకే ఈ ఊరోళ్ళకి అంట్లా వాడొద్దు అనుకుంటా. అవ్వ అబ్బో, చేసేటి సుఖమైన పనులని మీ ఊరోళ్ళు ఏమేమి లొల్లి అయింది, ఏమేమి పంచాదైంది మీ ఇంటికాడ నీ మొగడు ఉంచుకొని అన్నాడు అని అవన్నీ చెప్పిరు. నా చెవులో పడేసిరు అప్పుడే. ఇప్పుడు వీటికి వచ్చి సుఖమైన పలుకులు పలుకుతున్నావా? మీ ఇంటి పక్కనే ఉన్నారు కదా మా చుట్టాలు. వాళ్ళు ఏదైనా నాకు చెవు పూస గుచ్చినట్టు చెప్తూనే ఉంటారు, నా చెవులో పడేస్తూనే ఉంటారు. నువ్వేందమ్మా కొత్తగా చెప్పేది? అవ్వ, నీ గురం ఎప్పుడు కుదురుతుందో ఏమో. మీ అమ్మ నాయన కన్న కష్టం చేసి లగ్గం చేసి ఇస్తే ఇసొంటి కథలు నువ్వు పడేది. ఈడేంది దిష్టి బొమ్మ లెక్క నా ముందట నిలబడి ఇంకెంతసేపు మాట్లాడతాడు? పొద్దుగా ఇంటి పని పాట లేకుండా వచ్చినా. అవ్వ ఏమైంది పిల్ల, నోట్లో గులుక్కోబడితివి? ఏం లేదు. ఆగు, నీ పెళ్ళం కూతల మీద కూతలు వేస్తున్నట్టుంది తాత. పో. అంతేనా? దానికి పని ఆ పాట ఏమైనా మొగడు పక్కన ఉండాలి దానికి. బో, నువ్వు సుఖమైన పిల్లగాను అని నీ పెళ్ళం పక్కన నువ్వు ఉండాలనా? బట్టన్ ఎత్తుని ముఖంలో చెప్పు. ఇంకేమైనా మంది ముచ్చట్లే కావాలి. మంది ఎట్లుంటారు ఏం కథగా అవన్నీ అరుచుకుంటానికి వస్తాడు వీడు. ఈ కథలన్నీ నాకు తెలియదేముంది. ఏ పాటు ఇలా చుట్టాలు మా ఇంటి పక్కనే ఉంటారు కదా, అల్లోని పంచాలైన సంగతి చెప్పినట్టు అందుకే చెవులో పడ్డట్టుంది. నిమ్మలంగా చేయందర ఎరిగొల్లు లెక్క మాట్లాడుతున్నాడు వీడు. అమ్మా సరిత, దాదా కడుకోపో బిడ్డ, తిందాం గాని. అమ్మ అన్నం వండిది, దా కడుకో తిందాం. వద్దు, ఇప్పుడే వద్దు నాయన, మీరైతే తినిపోరి. అమ్మ నువ్వు తినరు, నాకు ఆకలి అయితే లేదు. కొద్దిసేపు అయినాక తింటా. ఎందుకు బిడ్డ, అందరం కలిసి తిందామంటే నాకు ఇప్పుడే వద్దంటవు? పో, ఒట్టి చేపలు ఏంచమన్నావు కదా, ఏంచిపిచ్చిన పో. అమ్మ ఏంచింది, తిందాం పో. ఏంది ఒట్టి చేపలు ఏంచిందా? నువ్వేంచమన్నావా అమ్మ ఏంచిందా? అమ్మనేంచింది బిడ్డ, నేను చెప్పంగానే ఏంచింది. అవునా? ఏమొద్దు, మోదాలేమో ఒట్టి చేపలు లేవు, ఏం లేవు. ఏదైనా సప్పదక్క తినాలి, పప్పు పచ్చిపులుసు అని అన్నది. నేను ఇట్లా కనిపిస్తుంది నాయన. సరే అవన్నీ మాటలని మిమ్మల్ని బాధ పెట్టను, నేను బాధపడను. కానీ నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు. మీరైతే తినిపోర్రి, నేను మెల్లగొచ్చి తింటా. సరే అమ్మ, ఆకలి అయితే లేదు అంటున్నావు కదా, దా మరి. మేము తిన్నాకనైనా సరే దబ్బుండ్రా, ఉడుకుడుకు బువ్వ. మళ్ళీ చల్లగా అయితే కమ్మగా ఉండదు బిడ్డ ఒట్టి చేపలు. సరే మంచిది. నిజంగా తల్లిదండ్రుల ప్రేమ మనం ఎంత చెడ్డ పనులు చేసినా కోపం మీద 4 మాటలు అంటారేమో కానీ తర్వాత నిజంగా ప్రేమ చూపిస్తారు సాటుంగా. ఇంకా బిడ్డ మీద తండ్రి అయితే ఓ చెప్పలేని ప్రేమ చూపిస్తాడు. పెళ్ళైనాక ఇట్లా మా నాయన నా గురించి బాగా ఆలోచిస్తాడు. మా అమ్మ నన్ను ఒకసారి చీ కొడుతుంది, ఒకసారి దగ్గర తీస్తుంది. కానీ మా నాయన అట్లా కాదు. తప్పు చేస్తేనేమో తిడతాడు, తప్పు చేయకుంటుంటే సాటుగానైనా సరే నన్ను దూరాడతాడు. ఇగో ఇదేనే లేదు మన వీడియో. దోస్తులు వీడియో ఎట్లుంది? మనల్ని నచ్చింది అనుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినాక వీడియోని లైక్ చేయండి. అట్లనే కంటిన్యూషన్ పార్ట్ వీడియో రేపు వస్తుంది దోస్తులు. ఈ రోజు వీడియోలో అయితే కొంచెం తక్కువ అయింది, సారీ దోస్తులు. కొంచెం చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చినాము, ఇబ్బందిలో ఉన్నాము, ఇంకా చేసుకొని ఇంకా టైం లేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ చేసి బిల్డింగ్ పైకి వచ్చి మరి వీడియోస్ చేస్తున్నాము మీకోసము. ఇక మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఇంత బాధలు ఇంత పరిస్థితుల్లో కూడా మీకోసం డైలీ వీడియో పెట్టాలనేసి మేము తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు మా కష్టానికి విలువగా చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సరే దోస్తులు, కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటికి చూస్తుండండి, సపోర్ట్ చేస్తున్నాం. స్వీటూరు భాష. బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం.